హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్టార్ జేసీ వ్లాగ్స్. ఎట్లున్నారు దోస్తులు? నేనైతే కిరాకున్నా. ఇలా ముచ్చట ఏంటంటే మన రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఒక కంటైనర్ పాఠశాల అయితే ఏర్పాటు చేశారు. సో అది ఎక్కడున్నదంటే ములుగు జిల్లా కన్నాడం మండలం గొతుకోయ గుంపు అయితే ఒకటి ఉంది. సో దాని పేరు వచ్చేసి బంగారపల్లి. దాన్ని కూడా కేపల్లి కూడా అంటారు, ఎందుకంటే కంతనపల్లి గ్రామం దగ్గర అయితే ఈ గొతుకోయ గుంపు అయితే ఉంది. సో ఈ బంగారపల్లిలో అయితే కంటైనర్ పాఠశాల అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇక లేట్ చేయకుండా అక్కడైతే వెళ్ళేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది స్కూల్? నా పేరు అబ్బోజ్ రాజేంద్రాచారి. 2022 లోపల 317G భాగంగా నేను మహబూబాబాద్ డిస్టిక్ నుండి ములుగు జిల్లాకు అలాడుకోవడం జరిగింది. ఆ సందర్భం లోపల నేను ఇచ్చిన ఆప్షన్ లోపల ఈ బంగారపల్లి కేపల్లి అనే స్కూల్ నాకు అలాట్ అయింది. నేను గతంలో పనిచేసిన ప్లేన్ ఏరియాలో పనిచేసిన దానికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఈ స్కూల్ను చూసి ఒక విధంగా అసలు అవాక్ అయిపోయాను, సంభ్రమాచార్యాలకు గురైన. అసలు ఇది స్కూల్ అయినా అనిపించింది అనమాట. తర్వాత సరే మరి ఎట్లాగో నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాల్సింది కాబట్టి ఇక నేను తర్వాత జనవరి 7 నుండి పాఠశాలకు రెగ్యులర్గా రావడం జరిగింది. రెగ్యులర్గా వస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ నాకు ఎదురైన ప్రథమ సమస్య ఏంటంటే వీళ్ళు గొత్తుకోయే పిల్లలు అనమాట. వీళ్ళకు మన తెలుగు లాంగ్వేజ్ రాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. మరి దీని వెనుక కారణం ఏందని చూస్తే వీళ్ళ తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ ఒక 36 గుడిసెలు ఉంటాయి. 36 గుడిసెల లోపల ఉండే పెద్దల లోపల ఒక ఇద్దరు మాత్రమే 8వ తరగతి జరుపుకున్నాం అనమాట. రీసెంట్లీ ఒక పేరెంట్ వాళ్ళ తల్లి కూడా 9వ తరగతి జరిగిందని తెలిసింది. తనని కూడా ఒక దాంట్లో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినాక మరి పిల్లలు వీళ్ళ యొక్క జీవనం ఎట్టు ఉంటుందంటే ఓన్లీ అడవిలో దొరికే కందమూలాలు తినడం, వాళ్ళు పండించిన బియ్యం తినడం, కూరగాయలు ఇట్లా కొనుక్కొని అడవి వాటి జంతువులు వేటాడి తినడం, అటు దొరికే పక్షులు ఇవన్నీ తినడం జరుగుతుంది అన్నమాట. మరి ఎట్లా వీళ్ళు ఇర్రెగ్యులర్గా వచ్చేది పిల్లలు టైమింగ్స్ అంటే మార్నింగ్ 9 o'clock ప్రేయర్ అయితే వీళ్ళు ఏంటంటే ఒక ఇంటికి వీళ్ళకి ఒక విధానం ఉంటుంది. గొడ్లు కాయడానికి ఇంటికి ఒకరు కంపల్సరీ గొడ్లు కాయడానికి వెళ్ళాలన్నమాట. ఆ సందర్భంలో కూడా వీళ్ళ పిల్లలు పోయి గొడ్లు కాయడానికి పోయి వచ్చేసరికి 9:30, 10 గంటల వరకు ఒక్కొక్కరు అట్లా వచ్చేదన్నమాట. అయితే మేము మరి ఎట్లా పిల్లలు బడికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఆ పేరెంట్స్ తోటి మీటింగ్ పెట్టి పేరెంట్స్ కూడా కొద్దిగా మరి మేము ఇద్దరం వస్తాను, మీ పిల్లల కోసం బడి ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళను కొద్దిగా మోటివేట్ చేస్తే పిల్లల్ని కొద్దిగా మనకు స్కూల్ టైమింగ్ పంపించడం జరిగిందన్నమాట. అయితే పోయిన సంవత్సరం ఇక్కడ ఒక 33 మంది విద్యార్థులు ఉండేది. ఆ సందర్భంలో కూడా సరే పిల్లలకు మేము కూడా పిల్లలతో పాటే కింద కూర్చునేది, ఇక్కడ కింద కూర్చునేది అనమాట. మేడం కూడా అక్కడ కింద కూర్చునేది అనమాట. మేము పిల్లలతో పాటు కూర్చొని విద్యార్థులకు ఇక లెక్కలు కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకు సబ్జెక్టు బోధించేది అనమాట. మేము ఏం చేసేదంటే మేము టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని చెప్పకపోయేదాం. కారణం ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ చూస్తే భయపడతారు, ఎందుకంటే అది కొత్త లాంగ్వేజ్, కొత్త వీళ్ళు భయపడుతుంటారు. అందుకే జనరలైజ్ చేసి చెప్పడం వల్ల ఇప్పుడు మా పిల్లలు 3 అంకెల సంఖ్య గుణకారం కావచ్చు, 2 అంకెల సంఖ్యల గుణకారం కావచ్చు, భాగాహారాలు కావచ్చు, కూడికలు, తీసివేతలు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్, ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట. మేము ఇంకా విషయం ఏంటంటే పిల్లల లోపల ఇంకా మార్పు తీసుకురావడానికి ఏం చేసేదంటే వీళ్ళకు వినూత్నంగా బోధించాలనే ఉద్దేశంతో మేడం మేము ఇంట్లో తయారు చేశాను కూడా ఇక్కడ వాళ్ళకి దే మస్ట్ బి హ్యూరిస్టిక్, అంటే వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు క్షా ఉంది, వాళ్ళకి క్షా అంటే నడుపుకున్న దొరకు పట్టేట్టు ఉండాలని చెప్పి ఆలోచన, ఇలాంటివి కూడా వినూత్నంగా మేము చేయడం జరిగింది అనమాట. ఇంకా వేరే టీఎల్ఎం కూడా లోపల ఉంది. అయితే మరి
పిల్లలు రెగ్యులర్ రావడానికి మేము ఏం చేసామంటే రోజు స్కూల్ నుండి చాక్లెట్ ఇచ్చే ప్లాన్ చేసినాం అనమాట. వాళ్ళ ఆ చాక్లెట్ తినడానికి కూడా ఆసక్తితోటి స్కూల్కి వచ్చారనమాట. మేము ఇంకొకటి పిల్లల్లో కూడా క్రమశిక్షణ పెంపొందించడానికి ఈవినింగ్ పోయేటప్పుడు క్లాస్ వైజ్ పంపించేది. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ తినడానికి కూడా క్లాస్ వైజ్, అంటే ఫస్ట్ చిన్న తరగతి, తర్వాత ఇంకో అట్లా వచ్చేసి తినడానికి కూడా మేము అరేంజ్మెంట్ చేసేది అనమాట. దానివల్ల పిల్లల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మేము ఈ గుడిసె పాఠశాలలో కూడా ఈ పెంకుల పాఠశాల బోధించే సందర్భంలో కూడా మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురైనాయి. కారణం ఏంటంటే మేము కింద కూర్చుంటాం కాబట్టి పాములు, తేళ్ళు, ఈ వర్షం జల్లు పడడం కావచ్చు, వర్షం నీళ్ళు పడడం కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా నేను కనీసం ఒక 3-4 పాములు చంపిన, ఒక 5-6 తేలు చంపి ఉంటాను. కానీ నాకైతే కొద్దిగా భయం అనిపించింది. అయితే ఆ చెడుగు పాము అంట ఒకరోజు కూర్చున్న దగ్గరికి వచ్చింది, దాన్ని చంపేశాను. నాకు భయం అనిపించింది. తర్వాత నేను ఇంట్లో మనం కొట్టేది పాము కానీ ఇక్కడ చెడుగు పాము డేంజర్ అంటే వీళ్ళు భయపడింది నాకు, ఏదైతే అని చెప్పేసి చంపేశాను. తర్వాత రీసెంట్లీ ఒకసారి కలెక్టర్ గారు కన్నాయగూడెం విజిట్ చేసే సందర్భంలో, దివాకర్ సార్ గారు కన్నాయగూడెం విజిట్ చేసే సందర్భంలో కూడా ఎంపీడీఓ మేడం గారు, అనిత మేడం గారు, మరి మాకు ఇక్కడ బంగారపల్లి కేపాలప్పుడు స్కూల్ శాంక్షన్ అయింది సార్. అది మరి స్కూల్ శాంక్షన్ అయినాక ఫారెస్టులు కట్టనీయకుండా ఆ నిధులు వెనక్కి పోయినా సరే చెప్పిన సందర్భంలో కూడా కలెక్టర్ గారు స్పెషల్గా మా స్కూల్ విజిట్ చేయడం జరిగిందనమాట. విజిట్ చేసినప్పుడు చూశాడు, పిల్లల్ని చూశాడు. ఆ రోజు ఒక 20 మంది పిల్లలు వచ్చారు. అంటే ఇప్పుడు మాకు 27 మంది ఉన్నారు, పోయిన సంవత్సరం 33, ఇప్పుడు 27 మంది ఉన్నారు. అయితే ఆ రోజు 20 మంది లెక్క పెట్టుకుని సారు లెక్క పెట్టుకొని చూశాడు, పిల్లల్ని చూశాడు, కాసేపు మాట్లాడు పిల్లలతోటి. మాట్లాడి సరే అని చెప్పి, సరే మరి సార్ని అడిగా, మరి సార్ మరి ఎలా సార్ మరి ఇట్లా ఉందంటే, సరే అండి ఆలోచన చేద్దాం, మనము విద్యా వైద్యం మన చేతుల్లో ఉంటుంది, కొద్దిగా దాని విషయంలో మనం ఇనిషియేట్ చేసుకుందామని చెప్పి సార్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మరి ఇక సారు మేడము ఏం ఆలోచన చేసుకున్నారో, మన సీతక్క మినిస్టర్ గారు ఏం ఆలోచన చేసుకున్నారో, మాకు ఈ పాఠశాలను శాంక్షన్ చేశారు. ఈ నెల సెప్టెంబర్ 9వ తారీఖు దీన్ని ముహూర్తం చేశాము. సెప్టెంబర్ 17కు ఈ స్కూలు ఇలా ఓపెన్ కావడం జరిగింది. మాకు ఈ సందర్భంలో కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నాం. కారణం ఏంటంటే మేము ఈ గుడిసెలో కూడా కూర్చొని పోయి దానికి చాలా తేడా. మా పిల్లలు ఇప్పుడు ఉత్సాహంగా బడికి వస్తుర్రు. నెక్స్ట్ ఒక 5 ఫ్యాన్లు, అందులో కూడా 12 డ్యూయల్ డెస్కులు, బెంచెస్, అవన్నీ చూసి పిల్లలు ఆనందంగా పైన అవన్నీ చూసి కూడా చాలా ఉత్సాహంగా రోజు బడికి వస్తారు. మరి ఇంకొకటి ఏంటంటే నిన్న మేము రీసెంట్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నాం సాటర్డేలో. ఆ సందర్భంలో కూడా ఇదివరకు ఎన్నిసార్లు రమ్మన్నా కూడా ఓ 3-4 పేరెంట్లే వచ్చేది. కానీ మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ కనీసం ఒక 20 మంది పేరెంట్స్ వచ్చారు. అది కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. ఆ సందర్భంగా మేము కలెక్టర్ గారికి, మరి మేడం గారికి, మరియు కన్నాయగూడెం ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, కందనపల్లి గ్రామస్తులకు, మా వాళ్ళకు కూడా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం పిల్లలు చూసుకుంటే వీళ్ళ యొక్క మదర్ టంగ్ తెలుగు మాత్రం ఏమాత్రం కాదు కదా. ఈ మన పుస్తకాలు తెలుగులో లేదా ఇంగ్లీష్లో ఉంటాయి. అయితే ఇక్కడ మీడియం మీరు మీడియంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఏంటిది? ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ టర్న్ ఆన్ క్లాసెస్ టు ఇంగ్లీష్ మీడియం ఇట్స్ సెల్ఫ్. కాబట్టి మాకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, కానీ వాళ్ళకు తెలుగే రాదు. కాబట్టి మేము ఫస్ట్ వీళ్ళను తెలుగు అక్షరాలు నేర్పిస్తూ తెలుగులో పట్టు సాధించినాక మెల్లగా పిల్లలు ఇప్పుడు మేము ఇంగ్లీష్ పదాలకు అలవాటు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ మీ, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ విలేజ్, వాట్ ఈజ్ యువర్ మండల్, వాట్ ఈజ్ యువర్ సేమ్ లైక్ దట్. మేము అట్లా పిల్లల్ని కొద్దిగా గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ వైపు మళ్ళీ ఇస్తున్నాం అనమాట. Butterfly, 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 butterfly. Where are you going? Where are you going? Out in the garden. Out in the garden. What are you doing? What are you doing? Dancing, dancing. Dancing, dancing. Okay, very good. భాషా శాస్త్రవేత్తలు కానీ మన గతంలో పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కానీ చెప్పేది ఏంటంటే 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా మాతృభాషలో విద్యను నేర్పించాలని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఎవరైతే అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు చెప్తున్నారు కదా. ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం యాక్చువల్లీ 1 to 5th పిల్లలకు మన మాతృభాషలో బోధిస్తేనే సరిగా అర్థం చేసుకుంటారు, మరియు ఈజీగా గ్రాస్ప్ చేసి అది చేస్తారు. బేసికలీ నేనే ఎగ్జాంపుల్, నేను కూడా తెలుగు మీడియంలో చదువుకునేవాడిని అనమాట, చదువుకున్నాను. కానీ ఇప్పటికీ ఐ కెన్ టాక్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి నాకు ఫ్లూయెన్సీ ఉంటుంది, ఇబ్బందికరంగా కూడా ఉండదు అనమాట.
చాలా ఎగ్జాంపుల్ చెప్పండి, తమిళనాడు కానీ కర్ణాటక పీపుల్ కానీ మహారాష్ట్ర పీపుల్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు తమిళ భాష మాట్లాడతారు తప్పితే, కర్ణాటక భాష మాట్లాడతారు తప్పితే, మరాఠీ భాష మాట్లాడతారు తప్పితే మిగతా ఏ భాషలు కూడా వాళ్ళ యొక్క మాతృభాష మీద అభిమానం ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రమే ఓన్లీ ఇంగ్లీష్ మీద, మరి ఇంగ్లీష్లో ఏముందో కానీ ఇంగ్లీష్ మీదనే అది చేసి ఇంగ్లీష్ని అది చేస్తున్నారు తప్పితే ఏం లేదు. ఈ విషయంలో మాత్రం మన వెంకయ్యనాయుడు గారు చెప్పిన కానీ మాజీ భాషా శాస్త్రులు చెప్పిన విషయం ఏదైతుందో అది సరి అయింది. దాన్ని అక్షరాల పాటించడం వల్ల మనము మన యొక్క భావితరాలకు మనము న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సార్, మనం ఇప్పుడు చూసుకుంటుంటే తల్లిదండ్రులందరూ ఇంగ్లీష్ మీద మోజుతోటి ఉంటున్నారు. ఇంగ్లీష్ లేకపోతే బ్రతుకు లేదు, ఇంగ్లీష్ లేకపోతే విజ్ఞానం లేదు, అసలు ఇంగ్లీషే కారణం. అంటే మన యొక్క విజ్ఞానం పొందాలంటే ఇంగ్లీషే కారణం. ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకి ఇంకేదైనా ఉద్యోగం, ఏ చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందనే భావంలో తల్లిదండ్రులు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులకు మీరు ఇంగ్లీష్ గురించి ఏం చెప్తారు? ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్, ఒక మాధ్యమం మాత్రమే. అది వస్తేనే జాబ్లు వస్తేనే మాత్రం చాలా అపోహ. ఎందుకంటే నేను డిఎస్సి రాసినప్పుడు మాకు కూడా ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మరి దానిలో కూడా నాకు ఇంగ్లీష్లో కూడా 16 మార్కులు, నేను 14 మార్కులు సాధించాను. మరి అది నేను కూడా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థిని. కాబట్టి ఇంగ్లీష్ వస్తేనే అన్నీ వస్తేనే మాత్రం అది అపోహ. కాకపోతే సరే, ఇంగ్లీష్ అనేది ఒక సైడ్ అంతే. నీ మాతృభాషను గౌరవించిన వాడివి నువ్వు అన్య భాష ప్రలోభంలో పడి నువ్వు దాని వెంబడి పోతున్నది. నీ మాతృభాషను గౌరవించు. మనం గౌరవించడం మిగతా భాషను గౌరవించాలి. అంతేనా సార్? నేను వస్తుంటే విన్నాను, ఇది చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి, గురుకుల సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ఎవరికి వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి సార్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మా పాఠశాలలో కూడా గత సంవత్సరం 4వ తరగతి విద్యార్థులు 6 ఉండేది. 6కి వీళ్ళ తల్లిదండ్రులకు మన అవగాహన లేక, సరే అవగాహన చదువుకోలేదు కాబట్టి వాళ్ళు గురుకులం ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి అవగాహన లేదు. నేనే ప్రత్యక్షంగా ఇనిషియేట్ చేసుకొని 6కి ఒక 3-4 రోజులు ఆ నెట్ సెంటర్ పోయి తిరిగి 6కి నేను గురుకులం అప్లై చేశాను. ఆ సందర్భంలో 3 సీట్లు వచ్చాయండి, గురుకులం సీట్లు వచ్చాయి. వీళ్ళకి మదర్ టంగ్ తెలుగు కాకపోయినా, ఇంగ్లీష్ కాకపోయినా కూడా నేను మన కాంపిటీషన్ బుక్ తీసుకొచ్చి ఒక 15 రోజులు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఒక 3 గురుకులం సీట్లు వచ్చాయి. ఫస్ట్ మన సూడి ఎడమక్క అనే బాలికకు వచ్చింది. ఆమెకు హనంకొండ దేవన్నపేటలో గల సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ కుర్సం భీమయ్య అని చెప్పేసి అతనికి భూపాలపల్లి జిల్లా కాటాన ఉన్నప్పుడు సీట్ వచ్చింది. ఇంకొకడు ఏం లడమయ్య అని చెప్పే విద్యార్థికి కూడా మన నరసంపేట సోషల్ వెల్ఫేర్లో సీట్ వచ్చింది. అయితే వేముల అడమయ్య వాళ్ళ నాన్న కొద్దిగా ఇతనికి అనారోగ్యం ఉందని చెప్పేసి అతను పంపించడం కుదరలేదనమాట. వీడు కొద్దిగా ఇబ్బంది పడతాడు, వీడు కొద్దిగా సెన్సిటివ్ అనమాట. ఇబ్బంది పడతానే ఉద్దేశంతో సరే సార్ వచ్చే సంవత్సరం పంపుతా అని చెప్పలేదు. సరే మీ ఇష్టం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది అన్నమాట. సార్ చాలా సంతోషం సార్. ఇక్కడ నుంచి కూడా గురుకులం సెలెక్ట్ అయ్యాలంటే చాలా పెద్ద విషయం మాకు. ఎందుకంటే మదర్ టంగ్ వాళ్ళకు తెలుగు కానప్పటికి కూడా మీరు చాలా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకు వేరే వాళ్ళ యొక్క మీడియం చేంజ్ అయినప్పటికీ కూడా, అంటే మీడియం చేంజ్ అయినప్పటికీ కూడా మీరు వాళ్ళని ఒక గురుకులంలో సీట్ వచ్చేటట్టు తయారు చేసినంటే మాకు అర్థమయ్యేదంటే మీరు ఎంత కష్టపడరు అనేది మాకు ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఎంత ఇనిషియేట్ తీసుకుంటే గురుకులం సీట్ రావాలి, ఇలాంటి మదర్ టంగ్ తెలుగు కానటువంటి ఈ పిల్లలకు వచ్చిందని మీరు చాలా కష్టపడారు సార్. మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం మీకు. థ్యాంక్ యూ. పేరెంట్స్ కుర్సమండి. నేను ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 2nd క్లాస్. చెప్పు మీ డాడీ పేరు చెప్పు. లక్ష్మయ్య. డాడీ ఏం చేస్తాడు? కూలికి పోతాడు. ఎట్లా ఉంది నీకు? స్కూల్ నచ్చిందా? నీ భాషలో అన్నం తిన్నావంటే ఏమనాలి? డోడ తిత్తినే అంజలి. ఎటు పోతున్నావంటే? వేదాంతి. చెట్టునేమంటాం మనం ఈ భాషలో? మాడ. ఎద్దునేమంటాం? మరి అది ఇంకో దాన్ని ఏమంటాం? కోండ. ఒకదాని గొడ్డు, ఇంకోదాన్ని కోండ అండి. కోండ అంటే మగది కదా, అంతే కదా సార్. ఇప్పుడు మనం ఈ పిల్లల్ని చూసినట్టు అయితే వీళ్ళది మదర్ టంగ్ అనేది తెలుగు కాదు భాష. వాళ్ళు ఏం భాష అంటే గొత్తికోయ భాష అని చెప్తున్నారు.
వాళ్ళు చిన్నపిల్లలు కూడా వాళ్ళకు మనం తెలుగు మాట్లాడితే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేను మాట్లాడాను, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే మీరు వచ్చినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉంటారు కదా, వాళ్ళకు తెలుగు అర్థమైందా? అది మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి సార్? ఇక్కడ నేను వచ్చిన కొత్తలో కూడా పిల్లలతో ఇంటరాక్షన్ సందర్భంలో కూడా వాళ్ళకు తెలుగు సరిగా వచ్చేది కాకపోయేది. వాళ్ళు ఇప్పుడు బడి రాదా సార్ అని అడిగేది నన్ను క్వశ్చన్. అంటే తెల్లారి హాలిడే ఉంటే బడి రాదా సార్ అని కూడా అడిగేది అనమాట నన్ను క్వశ్చన్. మీరు రేపు రారా సార్, రేపు బడి ఇట్లా డిఫరెంట్గా నన్ను అడిగేది. లేకపోతే నాకు సరిగా నవ్వు వచ్చేది. కాకపోతే పిల్లల్ని వాళ్ళ మా పిల్లలు లాంటి వాళ్ళు రియల్గా మీరు చూస్తుంటే నేను వాళ్ళను నానా బిడ్డ అని బలకరిస్తాను అనమాట. ఆ సందర్భంలో కూడా వాళ్ళకు వాళ్ళ భాష కొద్దిగా నేను నేర్చుకున్నా. ఇక ఫర్ ఎగ్జాంపుల్ దోడి తిత్తిని అంటే అన్నం తినవని అర్థం అన్నమాట. ఏరు మిత్తిని అంటే స్నానం చేసినావని అర్థం. బాటో నలమంతిని అంటే బావా బాగున్నావా. ఏ కురుకుల్లా అంటే ఏం కూర అని అర్థం. ఇట్లా కొన్ని పదాలు నేర్చుకొని వాళ్ళతో మింగిలయ్యి నా దగ్గర టర్న్ చేసుకొని గ్రాడ్యువల్గా తెలుగు మాట్లాడే కొద్దిగా పరిస్థితి తీసుకొచ్చారు. మరియు నేను ఒక రూల్ పెట్టేదన్నమాట, తెలుగు మాట్లాడొద్దు. మేము తెలుగులో అయితే మీరు తెలుగులో ఆన్సర్ చెప్పాలి. నాకు ఈ భాషలో మాట్లాడే చెప్పే రూల్ పెట్టి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి చాక్లెట్ ఇవ్వకపోయేది. మంచిగా మాట్లాడడానికి చాక్లెట్ ఇచ్చేది ఆ రోజు. అట్లా పిల్లలు ఇప్పుడు పక్కోనికి ఇస్తే వాళ్ళు ఆశపడి అబ్బా నేను కూడా మాట్లాడదనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు కూడా తెలుగులో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేసి తెలుగు ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు అన్నమాట. సార్ ఇప్పుడు మన కంటైనర్ స్కూల్ చూసుకుంటే కార్పొరేట్ని తలదన్నే విధంగా ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది. నేను లోపలికి వెళ్ళి చూసాను సార్, చాలా అద్భుతంగా ఉన్నది. ఎంత 25x25 వెడల్పు పొడవు అంత చిన్నగా అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. 25 మంది విద్యార్థులు ఉన్నారు, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకు గతంలో ఇదే స్కూల్ ఉంది సార్, ఇట్లా ఉంది, అంత ఓపెన్గా ఉంది. ఇక్కడ ఎండాకాలంలో మినిమం ఉష్ణోగ్రత 42 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటప్పుడు వడగాలులతో కానీ వర్షాకాలం కానీ ఈ స్కూల్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఈ పొంగుడే స్కూల్ ఉన్నప్పుడు మాకు ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే ఎండాకాలం రాగానే బాగా వేడిగాలు మొహం తాకేదనమాట. మేము కనీసం ఒక 4 బాటిల్ తెచ్చుకున్నా దూపారకుండా తాగేదనమాట. ఇంకొకటి మా పిల్లలు బండి సౌండ్ అయినా బయటది, ఎందువల్ల కొత్త విషయాలు ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినా బస్సు వచ్చినా బయటకు చూసేదనమాట. కానీ ఇప్పుడు మేము కంటైనర్ స్కూల్ పైన మాకు ఇబ్బంది లేదు. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ స్టడీస్. మేము ఏం చెప్పినా రాసుకుంటారు, మంచిగా నీట్గా రాసుకుంటారు, చేస్తారు. ఇంకొకటి ఇక్కడ పెంకుడు ఉన్నప్పుడు పైనకెళ్ళి పాములు పడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. నేను కూర్చున్న దగ్గర పాము కోసం కూడా వదిలింది, ఒకరోజు తాజుపాము కోసం కూడా వదిలింది. కాబట్టి అలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు ఉండవని ఆశిస్తున్నా, ఉండవు కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ఎర్మి సరస్వతి. నేను మా ప్రాపర్ పస్ట్రాన్ని. నేను పస్ట్రా నుండే వస్తున్నా. డైలీ పస్ట్రా నుండి 6:30కి బస్సు ఉంటుంది, తుపాకులగూడెం బస్కి వస్తా, క్రాస్ దగ్గర దిగుతా. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది స్కూల్ దగ్గరికి. బై వాకే రావడం, నడుచుకుంటూ వస్తాను. నేను 2 కిలోమీటర్స్ నడుచుకుంటా, ఆ ఫారెస్ట్లో నుండి నడుచుకుంటూ రావడమే. నాకు జాబ్ రావడమే 2020 అపాయింట్మెంట్ రావడమే 2020. ఫస్ట్ నాది ఇదే స్కూల్లోనే అపాయింట్మెంట్ అన్నట్టు. స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే ఎవరికైనా ఫస్ట్ జాబ్ అంటే ఎట్లా ఉత్సాహంగా అట్లనే ఉంటుంది కదా, నాకు అదే ఉత్సాహము, అదే ఇంట్రెస్ట్ తోటి రావడం జరిగింది. ఫస్ట్ డే జాయినింగ్ రోజు వచ్చాక స్కూల్ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అనేది చూడగానే అయింది. నాకు కాలేదని నేను చెప్పలేను కానీ అయింది. కాకపోతే కేవలం చెట్ల కింద కూర్చొని చదువుతున్న రోజులు కూడా ఉన్నాయి.
అట్లాంటి వాటితో పోలిస్తే ఇది మంచిదే, బెటర్ అని ఆలోచించిన. ఓకే, నేను వచ్చిన కొత్తలో పిల్లలు కూడా 33 మెంబర్స్కి కనీసం ఒక 4-5 మెంబర్సే వచ్చేది, వాళ్ళు కూడా సరిగ్గా రాకపోయేది. నెమ్మదిగా పిల్లల్ని అలవాటు చేసుకోవడం, వాళ్ళకు ముఖ్యంగా చిన్నపిల్లలంటే చాక్లెట్స్, బిస్కెట్స్ వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అట్లా వాళ్ళకి ఏదో ఒకటి కొనియడము. రెగ్యులర్గా బస్కు దిగి నడుచుకుంటూ రావడం, ఖచ్చితంగా ఎవ్రీడే స్కూల్కి వచ్చేది అన్నట్టు. అప్పుడు నేను ఒక్కదాన్నే టీచర్ని, పిల్లల్ని చూసుకోవడం అయినా రెగ్యులర్గా స్కూల్కి రావడము, మళ్ళీ పిల్లలకు చెప్పడంలా ఉన్న 4-5 మెంబర్స్కైనా ఇంట్రెస్టెడ్గా చెప్పడము, అభినయంతో చెప్పడము, మళ్ళీ వాళ్ళకి ఏది అందుబాటులో ఉండాలో అవన్నీ అందించడము. అంటే మేడం మనకు మదర్ టంగ్ ఇక్కడ వీళ్ళకి తెలుగు కదా, అంటే కమ్యూనికేషన్లో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? అసలు కమ్యూనికేషన్ చేసుకోవాలంటే వాళ్ళ భాష అయినా ఫస్ట్ మనతో మాట్లాడాలి కదా, కనీసం అలా కూడా మాట్లాడకపోయేది. పిలుస్తా అంటేనే దూరంగా అట్లా ఉండేటోళ్ళు. నెమ్మదిగా ఇక్కడ వంట ఆంటీ ఉండే, ఆంటీ తోటి ఇద్దరం కలిసి ప్రతి గూడెంల లోపల ఇండ్ల వరకు వెళ్ళి పిలుచుకొచ్చుకునే వాళ్ళం పిల్లలను. రెగ్యులర్గా వచ్చే టీచర్ని నేను ఖచ్చితంగా పిల్లల్ని పంపించండి అని అడగడము, రెగ్యులర్గా కొంచెంగా పిల్లలు రావడము, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ సెట్ అయింది. కొన్ని రోజులకు సార్ వచ్చిండ్రు, ఇద్దరం కలిసి కష్టపడ్డాము. ఇప్పుడు పిల్లల యొక్క అటెండెన్స్ ఎలా ఉంది మేడం గతంతో పోల్చుకుంటే? చాలా మెరుగుపడింది. ఆ స్కూల్లో చూసుకుంటే గుడిసె ఉన్నప్పుడు వర్షాకాలం అప్పుడు వర్షం పడేది, ఎండాకాలం అప్పుడు చాలా ఎండ వడగాలు తాగేదని సార్ చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే దీన్ని చాలా అద్భుతంగా ఉంది. మన కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం ఎన్విరాన్మెంట్ అలా ఉంది. ఇప్పుడు మీకు ఈ స్కూల్లో ఏమన్నా ఇబ్బందులు, బోధించే క్రమంలో ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా మెరుగు కావాలని కోరుకుంటున్నారు? పాత స్కూల్లో తోటి పోలిస్తే ఇది చాలా కంఫర్టబుల్, నాకనే కాదు పిల్లలకు అందరికీ. బోధించే క్రమంలోనైనా ఎక్కడైనా ఏ ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఒక లేడీ టీచర్గా నా పర్సనల్ మీకు షేర్ చేస్తున్నా, అంటే వాష్రూమ్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకైనా పిల్లలకైనా. లేడీస్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, అట్లా దాంతో పోలిస్తే టాయిలెట్స్ ఉంటే పిల్లలకు మాకు టాయిలెట్స్ ఉంటే బాగుంటుందని. బయటికి వెళ్ళడం అంటే ఫారెస్ట్లోకి వెళ్ళడము, పాములు ఉండడం, వేరే జెంట్స్ ఎవరైనా రావడం అనేది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. టాయిలెట్స్ ఉంటే బాగుంటుంది. Hanna